ఒకానొక గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు. ఊళ్ళో వాళ్లు వెంటపడ్డారు. పరిగెడుతుంటే గంట చప్పుడవుతుంది కదా, పట్టుబడిపోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి తను దాక్కున్నాడు. దొంగ దొరకకపోతే ఊళ్ళోవాళ్లు తిరిగి వెళ్ళిపోయారు. మళ్లీ గంటతో పాట్లు ఎవరు పడతారు అనుకుని దొంగ కూడా గంటని అడవిలో వదిలేశాడు. కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు. ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగడం మొదలెట్టింది. అడవిలోంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది. గ్రామస్తులంతా భయపడ్డారు. గంట కొడుతున్నదెవరు అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. చివరికి సమాధానము తోచక అడవిలో ప్రేతాలున్నాయని, అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలైంది. గ్రామంలో వాళ్లు భయపడి అడవివైపు వెళ్లడం మానేశారు. కాని ఇది ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవు కాదు. పొయ్యిలోకి కట్టెలు కావాలన్నా, వేటాడాలన్నా, చాపలు పట్టాలన్నా, వేరే గ్రామాలకు వెళ్లాలన్నా అడవిలోంచి వెళ్లక తప్పదు. ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్లకపోతే గ్రామస్తులకి ఇవన్నీ ఉండవు. అది ఇబ్బందే కదా. మాటిమాటికి గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపోయింది. గంట మోగినప్పుడల్లా ఊళ్ళో వాళ్లకి చెప్పుకోలేనంత భయం. తట్టుకోలేక కొంతమంది గ్రామం వదిలి వెళ్ళిపోయారు. ఒకరోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ, అసలు గంట ఎవరు కొడుతున్నారు? ప్రేతాలున్నాయంటే నేను నమ్మను అనుకుంది. అడవిలోకి వెళ్లి చూద్దామనుకుంది. మన్నాడు అలాగే వెళ్లి చూసింది. గంట చప్పుడు ఎటువైపు వస్తోందో పరిశీలించి అటువైపు వెతికింది. కొంతసేపటికి చూసిన దృశ్యానికి పడీ నవ్వడం మొదలెట్టింది. గంట ఒక చెట్టుమీద వేళ్లాడుతోంది. ఆ చెట్టుమీద బోల్డన్ని కోతులున్నాయి. గాలి తగిలినా, కోతి తగిలినా గంట ఊగి కొట్టుకుంటోంది. అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది. వెళ్ళి ఊరి పెద్దని కలిసి, నాకు ఈ గంట బాధనుంచి విముక్తి ఎలా చెందాలో ఒక ఉపాయం తట్టింది. దానికి నాకు కొంత సామగ్రి కావాలి. మీరు కొంత డబ్బు ఇప్పిస్తే నేనీ సమస్యని పరిష్కరిస్తాను. ఇంకెవ్వరూ మన గ్రామం వదిలి పోనవసరం లేదు అని చెప్పింది. ఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞమో, నోమో, పూజో అలాంటిదేదో తెలిసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. ఆవిడ ప్రయత్నం ఫలించాలని, ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు. మన్నాడు అవ్వ తన పెద్ద కొడుకుని వెంటపెట్టుకుని బజార్లోకి వెళ్లి అరటిపళ్ళు, మామిడిపళ్ళు, వేరుశనగపల్లీలు కొనుక్కుంది. విషయం చూసిన వాళ్లంతా అవ్వ ఏ పూజ చేస్తోందో అనుకున్నారు. అవ్వ, తన కొడుకు ఇద్దరూ సామాను తీసుకుని అడవిలోకి వెళ్లారు. ఊళ్ళో వాళ్లు ఊపిరి బిగించుకుని అడవి అంచున ఎదురుచూశారు. అడవిలో అవ్వ కోతులకు పళ్ళు, పల్లీలు చూపించింది. అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి. చటుక్కున కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగిపోయాడు. అవ్వ, కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్ళోకొచ్చారు. ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురుచూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోయారు. అవ్వ జరిగినదంతా చెప్పింది. ఊళ్ళోవాళ్లు ఆమె ధైర్యసాహసాలని, తెలివితేటలని మెచ్చుకుని అనవసరంగా ఇంతకాలం మూఢనమ్మకాలతో, అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే అని అనుకున్నారు. అప్పట్నుంచి గ్రామంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు.